అందరికీ డిఎస్ఎస్ ఫుడ్ విలాగ్స్ వెల్కమ్ అండి. ఈరోజు నేను చేస్తున్న రోటి పచ్చడి అండి. టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపండి టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను. ఆయిల్ వేసేసాను ప్యాన్లో. ఇప్పుడు ఈ టమాటాలు వేసి మగ్గబెట్టి అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ పట్టేయడమే అండి. పట్టి తాలింపు పెట్టడమే. ఓకే ఫ్రెండ్స్, తీసి చూద్దాం. మగ్గిపోయినాయి. చూసారా, బాగా మగ్గుతున్నాయి. అంటే నేను ఒక బీరకాయ కూడా ఉంటే వేస్తానండి. మళ్ళీ మూత పెట్టేద్దాం, వాటర్ అంతా ఇంకిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మగ్గిపోయినాయండి. ఇదిగో మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టి తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ పట్టాక తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారా, మిక్సీ పట్టేసాను. టమాటా, కొత్తిమీర, బీరకాయ అన్నీ కలిపి పచ్చడి. కావాల్సినవి వచ్చి సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. ఇంతకీ ఎండాకాలం కదా, ఆవకాయ పెట్టారా? ఆవకాయ ఎంతమందికి ఇష్టం అండి? కామెంట్ చేయండి నాకు. నేనైతే నిన్నే మా చెల్లెల ఇంటికి వెళ్ళి ఆవకాయ పచ్చడి పెట్టొచ్చానండి. నేను చూపిస్తాను నేను ఎలా పెట్టానో మీకు ఆవకాయ పచ్చడి. ఓకేనా అండి? కరివేపాకు, వేగాక చట్నీలు వేసేస్తానండి. తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. అదిగోండి, టమాటా రోటి పచ్చడి, వేడి వేడి రైస్, ఇంకా బంగాళదుంప కర్రీ. ఇవ్వండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్. మీ ఇంట్లో ఏంటో నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.